తెలుగు సినిమా ప్రపంచంలో కొన్ని డబ్బింగ్ మూవీస్ బ్లాక్ బస్టర్ కొట్టాయి. అందులో రంగం మూవీ ఒకటి. తమిళ్లో కో అని రిలీజ్ అయ్యి జీవా, కార్తిక, అజ్మల్ అమర్ కీ రోల్స్ ప్లే చేశారు. 2011లో తమిళ్లో రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించి రీసెంట్ గా 15 years ని కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఈ మూవీని అజిత్ లేదా కార్తీతో తీయాలనుకున్నారు. అజిత్ డేట్స్ అడ్జస్ట్ చేయలేక నో చెప్తే కార్తీ మాత్రం స్టోరీ మొత్తం విని కొన్ని కరెక్షన్స్ చెప్పి రిజెక్ట్ చేశారంట. ఆ తర్వాత ఈ కథ శంభు దగ్గరికి వెళ్ళింది. ఆయన ఓకే చెప్పేసి షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. కొన్ని మెయిన్ సీన్స్ కంప్లీట్ అయ్యాక రెమ్యునేషన్ దగ్గర తేడా రావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశారు శంభు. అప్పటికే 1 year టైం వేస్ట్ అండ్ ప్రొడ్యూసర్ కి ఆల్రెడీ కొంచెం లాస్ అయినందుకు లో బడ్జెట్ లో మూవీ తీయాలని డిసైడ్ అయ్యారంట. అండ్ ఫోటోగ్రాఫర్ అశ్విన్ కుమార్ క్యారెక్టర్ కోసం జీవాని కాంటాక్ట్ అయితే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఓకే చెప్పేశారు. ఈ మూవీ టైటిల్ కార్డ్స్ కోసం డైరెక్టర్ ఆనంద్ సార్ డిఫరెంట్ గా ఆలోచించారంట. చెన్నైలోని ఫోటోగ్రాఫర్స్ ని మీ బెస్ట్ వర్క్ పంపించండి అని రిక్వెస్ట్ చేశారంట. అలా దాదాపు 1000 మంది వాళ్ళ ఫొటోస్ ని పంపించారు. వాటితోనే 3.5 minutes టైటిల్ కార్డ్స్ ని డిజైన్ చేశారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ గ్లామర్ గా కనిపించడం కన్నా నేచురల్ గా ఓ జర్నలిస్ట్ ఎలా ఉండాలో అలా చూపించాలని జోష్ మూవీ రిలీజ్ అయ్యి ఆ సక్సెస్ లో ఉన్న కార్తికాని ఫైనల్ చేశారు. 2011 ఏప్రిల్ 22న దాదాపు 230 థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఫస్ట్ డే నుంచే సూపర్ హిట్ టాక్ ని రాబట్టింది. అండ్ మెయిన్ థింగ్, ఈ మూవీలోని సాంగ్స్ అని చార్ట్ బస్టర్. ఇప్పటికీ ఈ మూవీకి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈ మూవీపై కామెంట్ చేయండి.